క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకుడు, మన విమోచకుడు జీవించుచున్న యేసు దివ్య నామములో మీకందరికీ దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. శుభాలు మీకు కలుగునుగాక. మరొక పరిశుద్ధ దినము కొరకై దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం గడపటకు కృప చూపినందుకు దేవదేవుని స్తుతిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సహవాసంలో దేవుని కృప కొరకై మనం కనిపెడదాం. మీ అందరి జీవితాలలో ప్రేమమయుడైన యేసయ్య సన్నిధి కాపుదల నిత్యము తోడై ఉండాలని, మీరు ఎలాంటి శోధనలో చిక్కుకోకుండా సమాధానంతో మీరు ముందుకు సాగాలని, మీరు మీ బిడ్డలు సురక్షితంగా దేవుని కృపాక్షేమాలు అనుభవించాలని నేను దేవుని వేడుకుంటూ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి అయిన మా యేసుస్వామి, మీ సర్వోన్నతమైన సర్వశక్తి గల నామాన్ని స్తుతిస్తూ మరొకసారి మీ పాద సన్నిధికి వచ్చామయ్యా. మా ఎడల మీరు చూపిన కృపను బట్టి, మా జీవితాలను ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మీ శుభప్రదమైన దీవెన, మీ ప్రేమగల నడిపింపు, మీ సమాధానం మా సంఘముపై, సంఘ విశ్వాసులందరి కుటుంబాలపై ఉండగలుగుటకు ప్రాధేయపడుతున్నాం. మా దేవ, గత కొన్ని మాసాల నుంచి ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మా తండ్రి మీ వాక్యోపదేశం చేయుటకు కృపనిస్తున్నందుకు స్తోత్రాలు. మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీ కృపతో మా తండ్రి మార్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మీ మందిరంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు సమస్తాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలలో ఈ కరోనా వైరస్ బారిన అనేక మంది పడి చనిపోతున్నారయ్యా. మా దేవ, మా ప్రియ బిడ్డలు ఎవరు కూడా ఈ కీడులో చిక్కుకోకుండా మీరు సంరక్షిస్తూ ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయామయుడవై మీ కాపుదలలో మీ బిడ్డలను ఉంచుచున్నందుకు స్తోత్రాలయ్యా. మరొకసారి మీ బిడ్డల చుట్టూ మీ ప్రసన్నత నుంచి కొరకై ప్రాధేయపడుచున్నా, ప్రార్థిస్తున్నా. మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబం మీ పరిశుద్ధమైన కాపుదలను అనుభవించుటకు వేడుకుంటున్నాం. మీ సన్నిధి బిడ్డల చుట్టూ ఉంచండి అయ్యా. ఈ కరోనా వైరస్ బారి నుండి తప్పించి క్షేమాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆయా రాష్ట్రాల్లో, ఆ దేశంలో ఉండి ఉద్యోగాల నిమిత్తమై ఆయా ప్రాంతాలలో ఉంటున్న ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి చుట్టూ మీ ప్రసన్నత నుంచి వారికి క్షేమాన్ని ఇవ్వండి. అలాగే విదేశాలలో ఉంటున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వచనం వారితో ఉంచండి. ప్రతి కుటుంబం మీ సన్నిధిని అనుభవించుటకు వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో మీ ప్రసన్నత ఉండుటకు మీ కాపుదల వారు అనుభవిస్తూ సమాధానంతో ఈ భయానక పరిస్థితులలో మీ ప్రియ బిడ్డలు ఎవ్వరు కూడా మా దేవ శోధనలో చిక్కుకోకుండా ఉండుటకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాలతో సంతోష సమాధానాలతో మిమ్మల్ని స్తుతిస్తూ ముందుకు సాగే కృప దయచేయండి. మరి ముఖ్యంగా అమెరికాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉంటున్నదయ్యా. అనేక మంది మరణిస్తూ ఉన్నారు. అనేక మంది మా ప్రియ బిడ్డలు ఆ దేశంలో ఉంటున్నారు. వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిపై మీ ఆశీర్వచనం ఉంచి, మీ పరిశుద్ధమైన సన్నిధి కాపుదల వారికి తోడుగా ఉంచి, క్షేమాన్ని ఇచ్చి మీ సమాధానంతో నడిపించమని ప్రార్థిస్తున్నా. నమ్మదగిన దేవుడిగా మీ యొక్క సన్నిధి, మీ కాపుదల, మీ ప్రేమ ఇంతవరకు వారితో చూపుతూ, వారితో ఉంచుతూ మీరు కృప చూపినందుకు స్తోత్రాలు. భవిష్యత్తును కూడా దీవెనకరం చేయండి. మరి ప్రతి దేశంలో కూడా ఈ కరోనా
తీవ్రంగా ఉంటున్నదయ్యా. ఆయా దేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరి కొరకు మరొకసారి మీకు స్తోత్రాలు. వారిని మీ కాపుదలకు సమర్పిస్తూ, మీ నడిపింపు కొరకు అప్పగిస్తూ, మీ యొక్క సన్నిధి, మీ ప్రేమ, మీ యొక్క సమాధానం వారు అనుభవించుటకు ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ, వారిని మీ యొక్క కృపాసనం చేతెత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి ఇది నా ఆరాధనలో మా తండ్రి, మా సంఘం అంతటినీ మీ యొక్క పరిశుద్ధమైన హస్తాల క్రింద భద్రపరచుచు, మీ నడిపింపు కొరకు సమర్పిస్తూ, నేటి నా ఆశీర్వాదాల కొరకు వేడుకుంటూ, ఇదిగో మా దేవా, మరి ప్రతి వారం పాటలు పాడి మిమ్మల్ని స్తుతిస్తున్న ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించుమని, యవనస్తులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే రికార్డుకు సహకరిస్తూ ఎడిటింగ్ చేస్తున్నటువంటి బెంజమిన్ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మా దేవా, మా ప్రభు, మరొకసారి మా సంఘాన్ని మీ పరిశుద్ధ హస్తాల కింద భద్రపరచు. నేను వాక్య పరిచర్యలు దీనులైన నన్ను దయతో అంగీకరించుమని, సాధనంగా వాడుకొని బిడ్డలకు దీవెనకరంగా మాట్లాడగలిగే కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం ఒక పాట విందాం. అందరూ నిశ్శబ్దంగా ఉండి పాటలో ఏకీభవిస్తూ దేవుని ఘనపరుద్దాం. గుడ్ మార్నింగ్ చర్చ్. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 675వ పాట పాడుతున్నామండి. ప్రభు యేసుని వదనంలో ఉన్న పాట, సాంగ్ నంబర్ 675. Yesu ni
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో ప్రియులారా, మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథంలో 87వ సంకీర్తనను ఈ పరిశుద్ధ దినము కొరకై చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 87వ సంకీర్తన, సామ్ నంబర్ 87. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరచ్చట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకుందరు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను దీవించునుగాక. ఈ సమయంలో మనం కొంత సమయం స్తుతి ఆరాధనలో గడుపుదాం. ప్రియబిడ్డలు దేవుని స్తుతిస్తూ ఉండగా మనమందరం ఏకీభవించి ప్రభువుని కనపరుద్దాం. అందరం ఈ స్తుతి ఆరాధనలో ఏకీభవించి దేవుని కనపరించి స్తుతిద్దాం.
గుడ్ మార్నింగ్ చర్చ్. మరి యొక్క స్తుతి ఆరాధన సెషన్ మీ అందరికీ స్వాగతం అండి. దేవుడు ఈ వీక్ అంతా మనల్ని కాచి కాపాడినందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు ప్రొసీడ్ అవుతాం. Almighty Father, great God, thank you Lord Jesus Christ for giving us one more Sunday in our lives, O Master God. And thank you for keeping us safe and sound all throughout this week and month, O Lord. As we come into your presence to sing, Lord, give us the strength, wisdom and knowledge to sing with our praises and worship your majestic Lord. Lord, and help us be a blessing to each one of us who's watching this program and to each one of us who are here, O Master God. And thank you so much for all of its life and its abundance till now. In Jesus' most precious name I pray. Amen. ఆరాధన ఆరాధన యేసు ప్రభునికి ఆరాధన అన్న పాట పాడి దేవుని స్తుతించుకుందామండి. కొత్త సాంగ్ ఇది, చాలా ఈజీ. మేము రిపీట్ చేస్తూ ఉంటాం, మీరు మాతో పాడి దేవుని స్తుతిద్దాం.
క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియా దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైన యేసు దివ్యనామములో మరొకసారి మీకందరికీ దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి నేటి పరిశుద్ధ దినములో ఈ వీడియో చూస్తూ దేవుని సన్నిధిలో మనం గడుపుచున్నామన్న సిద్ధపాటుతో మనమందరం ఈ వాక్యములో ఏకీభవించాలని, జాగ్రత్తగా మనమందరం ఈ వాక్యాన్ని విని మన ఆధ్యాత్మిక జీవితాలను మెరుగుపరుచుకోవాలని ప్రభువు నామమును బట్టి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అందరూ మీ బైబిల్స్ తెరిచి మీ ముందుంచుకోండి. మీ బిడ్డలతో కలిసి ఈ వీడియో చూస్తూ వినాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలు ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథంలో 87వ సంకీర్తన మనం ఈ దినం ధ్యానించబోతున్నాం. క్రైస్తవ సంఘానికి ఉండవలసినటువంటి కొన్ని ఆధ్యాత్మిక సుగుణాలను ఈరోజు ఈ వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 3వ వచనాన్ని ప్రత్యేకంగా మనం చదువుదాం. ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఈరోజు మన వాక్యంలో ముందుకు సాగాలని కోరుచు ఉన్నాను. 3వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. Glorious things are said of you, O city of God. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ప్రియులారా, యెరూషలేమును గురించి నేను అనేక సార్లు మీకు జ్ఞాపకం చేశాను. యెరూషలేము దేవుని పట్టణమని ప్రత్యేకంగా ప్రశంసించబడింది. క్రైస్తవ సంఘానికి నూతన యెరూషలేము అనే పేరు ఉన్నదనే సత్యం కూడా మనమందరం ఎరిగినటువంటిదే. కాబట్టి యెరూషలేము పరిశుద్ధ క్రైస్తవ సంఘానికి సాదృశ్యమై ఉన్నది. ఆనాడు దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమును గురించి మనుష్యులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకున్నారు. నేను ఇదివరకు వాక్యంలో మీకు జ్ఞాపకం చేశాను. చాలా గ్రేట్ టైటిల్స్ యెరూషలేముకున్నాయి. ద సిటీ ఆఫ్ స్పిరిచువల్ ఎంపైర్ అని, లోకము యొక్క ఆత్మీయ కేంద్రం, ద డ్రీమ్ సిటీ ఆఫ్ ద జ్యూస్, యూదులు కలలుగన్న పట్టణం, ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం, ద సిటీ ఆఫ్ ద నేషనల్ మెమరీస్, యూదా జాతీయ సంఘటనలు జరిగిన జ్ఞాపకార్థ పట్టణం, ద జాయ్ ఆఫ్ ద హోల్ ఎర్త్, ప్రపంచం యొక్క ఆనంద పట్టణం అని, ద సిటీ ఆఫ్ పీస్, సమాధాన పట్టణం అని చెప్పి ఈ పట్టణానికి పేర్లున్నవి. ఇవన్నీ యెరూషలేమును గురించి చెప్పినటువంటి బిరుదులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో యెరూషలేము దేవుని పట్టణం,
సంఘానికి నూతన యెరూషలేము అనే బిరుదుంది. కాబట్టి యెరూషలేము పరిశుద్ధ క్రైస్తవ సంఘానికి, లేకపోతే సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పి ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఒకప్పుడు యెరూషలేము దేవుని పట్టణంగా ప్రశంసించబడి ప్రఖ్యాతిని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యెరూషలేముకు అన్ని గొప్ప బిరుదులు ఇవ్వబడ్డాయి. ఆనాడు క్రైస్తవ సంఘానికి కేంద్ర బిందువుగా నూతన యెరూషలేము సంఘానికి ఒక గొప్ప సాదృశ్యంగా ఉన్నప్పుడు యెరూషలేమును గురించి ఈ గొప్ప సంగతులు ఆనాటి సమాజం చెప్పుకుంది. ఆ గొప్ప బిరుదులు ఆనాడు యెరూషలేమును గురించి చెప్పుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అందుకే యెరూషలేమా, మనుష్యులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుందురు అని చెప్పి కీర్తనకారుడు యెరూషలేము యొక్క ప్రఖ్యాతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఆనాటి యెరూషలేముకున్నటువంటి ఆ ప్రఖ్యాతి, ఆనాడు ప్రజలు యెరూషలేమును గురించి చెప్పుకున్న మిక్కిలి గొప్ప సంగతులు ఈనాడు నేటి మన క్రైస్తవ సంఘాలను గురించి ఈ లోకం చెప్పుకుంటుందా లేదా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలని చెప్పి నేను మీకు ఈ వాక్య ధ్యానం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే క్రైస్తవ సంఘాన్ని గురించి నేను 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. క్రైస్తవ సంఘం సర్వాంగ సుందరం, ప్రభువు కొరకు నిరంతరం సిద్ధపడుతూ నిత్యత్వంలో నిలిచే వధువు, నిత్య కళ్యాణి అని సంఘానికి బిరుదుంది. ప్రభువు కరుణాహస్తాలతో తీర్చిదిద్దబడుతున్నటువంటి దివ్యమైన యేసుక్రీస్తు శరీరం సంఘం. దీనికి ముసలితనం లేదు, ఎప్పుడు నవవధువే. కాలంలో జన్మించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకుంటాం. కానీ క్రైస్తవ సంఘం నిరంతరం సిద్ధపడుతూ నిత్యత్వం నిలిచే నవవధువు అని చెప్పి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. నిత్య కళ్యాణి. అందుకే ఆనాటి యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉన్నందువలన కొరాహు కుమారులు ఈ కీర్తనను రాస్తూ, దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు అని చెప్పి ఆనాటి యెరూషలేము, నూతన యెరూషలేమును ప్రశంసిస్తూ వారు మాట్లాడుతూ ఉంటే, ఈనాడు మన క్రైస్తవ సంఘాలు లోకము చేత ఆ రీతిగా ప్రశంసింపబడే ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక మాదిరిలో ముందుకు సాగుతున్నవా లేదా అని చెప్పి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. ఈ సమయంలో సంఘము, సమాజము అనే ఈ 2 మాటలను గురించి కూడా నేను కొన్ని విషయాలు ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. సంఘము, సమాజము ఈ 2 పదాల మౌలిక అర్థం ఒకటే. క్రైస్తవ సంఘం క్రైస్తవ విశ్వాసులకు పరిమితమైన సమాజమని,
ఇక సమాజము, లోకము అని పర్యాయ పదాలతో పిలువబడుతున్నటువంటి క్రైస్తవేతర సంఘాల సముదాయాన్ని మనం సమాజమని, లోకమని పిలవటం జరుగుతూ ఉంది. మీకు బాగా అర్థం కావటానికి మరలా చెబుతున్నాను. సంఘము, సమాజము ఈ రెండు పదాల మౌలిక అర్థం ఒకటే. కానీ మన దృక్పథంలో క్రైస్తవ సంఘం చాలా ప్రత్యేకమైనటువంటిదని, పవిత్రమైనటువంటిదని మన భావన. అలాగే లోకం, సమాజం అంటే లోకం అంటే సంఘానికి వెలుపట నుండే ప్రజలందరినీ మనం సమాజం అనుకుంటే వారంతా అపవిత్రమైనటువంటి వారని, అపవిత్రమైనదని ఆ సమాజం మన భావన. అందుకే బైబిల్ కూడా పదే పదే మనల్ని హెచ్చరించింది. ఈ లోక మర్యాదను అనుసరించొద్దని, ఈ లోక ఆశలలో మనం ఉండకూడదని, ఈ లోకానికి వేరుగా బ్రతకాలని, ఈ లోకంలో ఉండే పరిస్థితులు లేకపోతే పాపం సంఘంలోనికి ప్రవేశించకూడదని, క్రైస్తవ సంఘం పరిశుద్ధులని, సమాజం అపరిశుద్ధమైనదని, ఇంకా చెప్పాలంటే సంఘం రక్షణ పొందింది, యేసే దీనిని స్థాపించాడు, ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, సంఘానికి శిరస్సు క్రీస్తుని, ఇంకా లోతుగా వెళితే ప్రేమ, క్షమ, దయ, కరుణ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం క్రైస్తవ సంఘంలో తొణికిసలాడుతూ ఉంటాయని చెప్పి మన భావన, మన ఆలోచన. మనం ఆ రీతిగా క్రైస్తవ సంఘాన్ని భావిస్తూ ఉంటాం. మనలను గురించి మనం ఆ రీతిగా మరి అతిశయిస్తూ ఉంటాం. యావత్ ప్రపంచానికి క్రైస్తవ సంఘం మాత్రమే నీతులు చెప్పేదిగా ఉన్నది అనేటువంటి ఒక పవిత్రమైన భావన సంఘాన్ని గురించి మనం ఘనంగా గొప్పగా చెప్పుకుంటాం. యేసుక్రీస్తు శరీరంగా, యేసుక్రీస్తు శిరస్సుగా ఏ సంఘానికి ఉంటుందో ఆ సంఘంలో నిజంగా ఈ ఆత్మీయ గుణాలన్నీ తొణికిసలాడుతూ ఉంటాయి, నో డౌట్. అయితే ఈరోజు క్రైస్తవ సంఘాలు క్రీస్తు శిరస్సుగా, సంఘం ఆయన శరీరంగా జీవించగలుగుతుందా అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే సమాజాన్ని గురించి మన అభిప్రాయం ఏంటంటే అది అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది, రక్షణ లేనిది. ఇంకా చెప్పాలంటే ఈ సమాజంలో అసూయ, పగ, ద్వేషం, కుట్ర, కక్షలు, ఈర్ష్యలు, అనైక్యత ఇవన్నీ సమాజానికి సంబంధించినవని చెప్పి, లోకానికి సంబంధించినవని, లోకంలో ఇవన్నీ ఉంటాయని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందులో ఎంత సత్యం ఉందో దేవునికి తెలుసు. యథార్థంగా ఆలోచిస్తే మనకు కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే మనల్ని ఎరిగినటువంటి లోకానికి ఇంకా బాగా తెలుసు. మన భావన మాత్రం మేము పరిశుద్ధులం, విశ్వాసులం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి మన క్రైస్తవ సంఘాల యొక్క నిజస్వరూపం ఏమిటి?
ఒక్కసారి సంఘం తనను తాను వాక్యమనే అర్థములో చూసుకుంటే యేసు ప్రభువు కోరే ముడత మచ్చ కళంకము లేనటువంటిదిగా సంఘం ఉన్నదో లేదో బట్టబయలవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకుందురు. క్రైస్తవ సంఘం ఈరోజు ఏ రీతిగా ఉంది? మనుష్యులు ఈ క్రైస్తవ సంఘాలను గూర్చి ఏమి చెప్పుకుంటున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మాదిరిలో క్రీస్తును పోలినటువంటి జీవితాలతో మనం ఉంటే ఆనాడు యెరూషలేమును గురించి గొప్ప సంగతులు ప్రజలు ఏ రీతిగా చెప్పుకున్నారో, సమాజం ఏ రీతిగా చెప్పుకుందో, అలాగే ఈరోజు క్రైస్తవ సంఘాలను గురించి కూడా లోకం లేకపోతే సమాజం ఎంతో ఘనంగా చెప్పుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. యెరూషలేము దేవుని చిత్తములో ఉన్నప్పుడు ప్రజలు గొప్ప సంగతులు చెప్పుకున్నారు. దేవుని చిత్తానికి విధేయులై దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే యెరూషలేముకు ఆ ప్రశంస దొరికింది, ఆ బిరుదులు ఇవ్వబడ్డాయి. ఆయన మార్గములో నడిచినప్పుడు అది సాధ్యమైంది. ఆయన మార్గమును విడిచినప్పుడు అదే యెరూషలేమును గురించి హీనమైన సంగతులు చెప్పుకున్నారు. యేసు ప్రభు ఆ పట్టణానికి ఒక పేరు పెట్టాడు, యెరూషలేము. మనుష్యులను చంపు పట్టణం, ప్రవక్తలను చంపు పట్టణం, ప్రవక్తలను చంపే పట్టణం యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానవు నువ్వు అని చెప్పి ఆ యెరూషలేమును గురించి దుఃఖించాడు. ప్రియులారా, క్రైస్తవ సంఘాన్ని గురించి కూడా అలాగే ఉంటుందని చెప్పి నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవ సంఘములో క్రీస్తు నిజముగా రాజ్యం చేయుచున్నాడా? ఆయన రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన నాయకత్వం సంఘములో జరుగుతూ ఉంటే, ఆయన చిత్తానుసారంగా ఒక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు జీవించినప్పుడు లోకం ఆ సంఘాన్ని గురించి ఖచ్చితంగా మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం మారు మనసు పొందాం, క్రీస్తు రక్తముతో కడగబడ్డాం, పరిశుద్ధులుగా జీవించటకు ఒక దశకు తీసుకురాబడ్డాం. లోకములో నుండి క్రీస్తు శరీరం అనే ఒక పరిశుద్ధమైనటువంటి సమూహములోనికి చేర్చబడ్డాం. ఆ గొప్ప ఆధిక్యత మనమందరం పొందాం. కానీ మనలో క్రీస్తుని పోలినటువంటి ఆధ్యాత్మిక జీవితం లోపించింది. క్రీస్తుని పోలినటువంటి ఆత్మీయ సుగుణాలు మనలో లోపించాయి. క్రీస్తుని సమాజానికి చూపవలసినటువంటి మాదిరికరమైన విశ్వాస జీవితం మనం జీవించలేకపోతున్నాం. అందుకే కోరహ కుమారులు క్రైస్తవ సంఘం లోకములో ప్రశంసించబడాలి అంటే 3 సంగతులను కోరహ కుమారుల కీర్తనలో మనకు జ్ఞాపకం చేశారు. క్రైస్తవ సంఘం ఈ లోకము చేత ప్రశంసించబడాలి అంటే ఈ 3 సంగతులు సంఘం కలిగి ఉండాలి. ఈ 3 విషయాలలో సంఘం దేవునికి మహిమకరంగా ఉండగలిగితే లోకం క్రైస్తవ సంఘాన్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్కటి ఈ 3 విషయాలు ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది పునాదులు. పునాదులను గురించి 87వ కీర్తనలో మొదటి వచనంలో
మనం చూస్తున్నాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. హీ హ్యాస్ సెట్ హిస్ ఫౌండేషన్ ఆన్ ద హోలీ మౌంటైన్. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతము మీద వేయబడి ఉన్నది. పరిశుద్ధ పర్వతము మీద ఆ పట్టణపు పునాది వేయబడి ఉన్నది. ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి పునాదులు ఎక్కడ పడ్డాయంటే సినాయి పర్వతం మీద వేశాడు దేవుడు. పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి మోషేని పిలిచి 40 దివారాత్రములు ఆ సినాయి పర్వతం మీద మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి పంపినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధనలో రక్షణ, కృపకు, క్షమాపణకు యెరూషలేములో ఉన్నటువంటి గొల్గొతా పైన పునాదులు వేయబడ్డాయి. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రానికి సినాయి పర్వతం మీద పునాదులు వేయబడ్డాయి. రక్షణ, కృప, క్షమాపణకు యెరూషలేములో ఉన్నటువంటి గొల్గొతాపై పునాదులు వేయబడ్డాయి. ఇలాంటి పరిశుద్ధ పర్వతాల మీద వేయబడే పునాదులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. లోకం వైపు చూస్తూ లోకం పైన, పాపం పైన, సంపదల పైన, రక్షణ ఎరుగనిటువంటి నాయకత్వాల పైన సంఘపు పునాదులు ఉన్న ఎడల లోకము సంఘాన్ని గురించి నీచమైన సంగతులు చెప్పుకుంటారు. ఈరోజు సమాజం సంఘాన్ని గురించి చులకనగా మాట్లాడుతుందంటే మన సంఘపు పునాది క్రీస్తు అనే విషయాన్ని మనం విస్మరించాం. మన పునాదులన్నీ కూడా పరిశుద్ధ పర్వతాలపై, పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తుపై వేయబడట్లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేయబడినటువంటి పునాది అది పవిత్రమైనటువంటిది. మనం లోకం పైన, పాపం పైన, ఈ లోక ఆశల పైన రక్షింపబడి నామకార్థపు క్రైస్తవ బ్రతుకులో జీవిస్తూ దేవుని పరిశుద్ధ నామానికి అవమానకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి విశ్వాసులుగా చెప్పుకుంటున్నటువంటి అనేక మంది పాపుల పునాదులపై మన సంఘాలు కట్టబడుతున్నాయని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనాకారుడు 11:3 ఒక మాట అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దావీదు భక్తుడు వాపోతున్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలగరు? ప్రియులారా, ఈరోజు మన క్రైస్తవ సంఘపు పునాదులు పాపంపై, శాపంపై, రక్షింపబడ్డామని చెప్పుకుంటూ రక్షణానుభవం లేనటువంటి నామకార్థపు క్రైస్తవ జీవితాలపై పునాదులు వేయబడినటువంటి సంఘాలుగా మారిపోతున్నాయి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే. పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏ పునాది మనం వేశామో ఆ పునాదిపై ఆ క్రైస్తవ సంఘం కట్టబడట్లేదు. మరొక పునాది అక్కడ స్థాపించబడింది. మరొక పునాది వేసి ఆ పునాది మీద సంఘాలను కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సంఘాలలో అనైక్యత చోటు చేసుకుంటుంది. సంఘాలలో అవిధేయత చోటు చేసుకుంటుంది. సంఘాలలో ఆత్మీయత లోపిస్తుంది. సంఘాలలో పరిశుద్ధత లోపిస్తుంది. సంఘాలలో రక్షకుడైన యేసుకు స్థానం లేకుండా పాపపు పునాదులపై మన సంఘాలను కట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు సంఘ పరిస్థితులు ఆ రీతిగా దిగజారిపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
విశ్వాసుల జీవితంలో పరిశుద్ధత లేకపోతే, పిలుపు లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యానికి లోబడే తత్వం లేకపోతే, క్షమాగుణ సంపన్నత లేకపోతే ఆ పునాదులు పాడైపోతాయి, ఆ పునాదులు విచ్ఛిన్నమైపోతాయి, ఆ సంఘాలు క్షీణ దశలోనికి వెళ్ళిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానికి లోబడినటువంటి జీవితాలన్నీ కూడా దైవ చిత్తానుసారమైనటువంటి పునాదులు కాదు. తమను తామే హెచ్చించుకుంటూ, తామే పునాదులు వేసుకుంటూ దేవుణ్ణి కూడా ప్రక్కన ఉంచి దుఃఖకరమైనటువంటి, వేదనకరమైనటువంటి పరిస్థితులు సంఘంలో ఈరోజు మనం చూడటం విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని, మన పునాదులు ఎక్కడ వేయబడుతున్నాయో, ఎలాంటి విశ్వాసంపై మన పునాదులు వేయబడ్డాయో, ఎలాంటి ఆత్మీయ జీవితంలో మన పునాదులు ఎదుగుతున్నాయో, కట్టబడుతున్నాయో, ఎలాంటి పునాదులు మన ఆత్మీయ జీవితానికి అవసరమో మనం ఆలోచించాలని చెప్పి దైవ చిత్తానుసారమైనటువంటి పునాది, యేసుక్రీస్తు పై పునాది వేయబడటం, క్రీస్తు అనే బండపై మన సంఘాన్ని కట్టుకోవటం మనకి ఆశీర్వాదకరం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన లేని పునాది, పరిశుద్ధత లేని పునాది, పాపములో బ్రతుకుచ్చు నవకార్తపు క్రైస్తవులమని చెప్పుకునే సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి వారిపై కట్టబడే సంఘాలన్నీ కూడా ఒకరోజు కనుమరుగైపోతాయి. ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే గుమ్మములు. 87వ కీర్తన 2వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. The Lord loves the gates of Zion more than all the dwellings of Jacob. యాకోబు నివాసములంటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ప్రియులారా, దేవుని కొరకు తెరవబడిన గుమ్మములు సంఘము యొక్క ప్రసిద్ధికి కారణాలు అవుతాయి. దేవుని కొరకు తెరవబడిన గుమ్మాలు, ఆయన ముందుగా ప్రవేశించాలి. 118వ కీర్తన 20వ వచనంలో ఇది యెహోవా గుమ్మము. మనం దేవుని మందిరమని చాలా సుందరమైనటువంటి గుమ్మాలను మనం అక్కడ స్థాపిస్తాం. అయితే ఆ గుమ్మాలలో మొదట ప్రభువు ప్రవేశించగలిగే రీతిగా ఆయనను ఆహ్వానించలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 84లో 10వ వచనంలో, కీర్తనల గ్రంథం 84:10లో ఒక మాట ఉంది. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దట నాకు ఇష్టమని కీర్తనకారుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రవేశించే గుమ్మాలకు ఎంత విశిష్టత ఉన్నదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము ప్రతిష్ఠించే గుమ్మాలు, మనం స్థాపిస్తున్నటువంటి గుమ్మాలు సంఘ ప్రసిద్ధికి కారణాలుగా నిలవగలిగే రీతిగా ప్రభువు వాటిలో ప్రవేశించి సంఘానికి నాయకుడై ఆయనపై సంఘాలు కట్టగలిగే రీతిగా మన ఆధ్యాత్మిక చింతన, మన యొక్క విశ్వాస జీవితం కొనసాగుతుందో లేదో మనం ఈ సమయంలో ఆలోచించాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మందిర ద్వారంలో ప్రవేశించే వారికి ఆశీర్వాదాలు అనుగ్రహింపబడాలి అంటే ఆ గుమ్మము యెహోవాకు
ప్రియమైనటువంటి గుమ్మముగా ఉండాలి. ఆ గుమ్మములో ఆయన ప్రవేశించుటకు అక్కడ సంఘం పరిశుద్ధతలో ఎదగాలి. ఆయన సన్నిధి ఏ సంఘం అనుభవించాలని కోరుకుంటాయో ఆ సంఘాలలో ఆయన నివాసం చేస్తాడు. ఆయన నివాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు ఆ గుమ్మాలలో ప్రవేశించలేడు. విశ్వాసులమైనటువంటి మనం అందరం కూడా ఈ విషయంలో చాలా లోతుగా ఆలోచించాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనను ఆహ్వానించే గుమ్మాలను మనం సిద్ధపరచాలి. ఆయన ఆ గుమ్మములో ప్రవేశించాలి. ఆ గుమ్మం ఆయనకు ప్రియమైనదిగా ఉండాలి. అప్పుడే లోకం ఈ సంఘాన్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటాయి అని నీవు నేను కోరాలి. కోరుతూ ఆ రీతిగా ఆ గుమ్మాలను సిద్ధపరచాలి. ఆ గుమ్మములో ఆయన ప్రవేశించటానికి అనువుగా ఆయన శరీరములో ఒక్కొక్క అవయవంగా ఉన్న నీవు నేను ఆయన పరిశుద్ధతలో ఎదగాలి. ఆయన ఆత్మ నింపుదలలో సంఘం వర్ధిల్లాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేము గుమ్మము యెహోవాకు ప్రియమైన గుమ్మము అని చెప్పి మనం చదువుతున్నాం. ఈరోజు నీవు నేను మనమందరం కూడా స్థాపిస్తున్నటువంటి సంఘాలలో ఎంతో గంభీరమైనటువంటి గొప్ప గుమ్మాలను మనం ప్రతిష్ఠిస్తున్నాం. కానీ అందులో మొదట ఆయన ప్రవేశించాలని, ఆయన ప్రవేశించదగే రీతిగా ఆ సంఘం క్రీస్తు సారూప్యములో ఎదుగుతుందో లేదో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, ఆయన పరిశుద్ధ పర్వతం మీద దానికి పునాది వేశాడు. మన పునాదులు ఎక్కడ వేయబడుతున్నాయి? రెండవది, సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు. మన గుమ్మాలలో ఆయనకు ప్రియమైనటువంటి గుమ్మాలుగా ఆయన ప్రవేశింపదగే రీతిగా మన సంఘం ఆయనను ఆహ్వానిస్తుందా? ఈ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. అలా అయినప్పుడే, ఆయనను ఆహ్వానించినప్పుడే, ఆయనపై మన పునాదులు మనం కట్టుకున్నప్పుడు మాత్రమే లోకం మన సంఘాన్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారని చెప్పి నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, ఊటం. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ. As they make music, they will sing, all my foundations are in you. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మూడవ సత్యం ఊటం. యెరూషలేమును గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొనుటకు మరి ఒక కారణం ఏంటంటే, ఆనాడు యెరూషలేము పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీయందే ఉన్నవని వారు దేవుని స్తుతించారు. అందుకే ఆ రోజు యెరూషలేమును గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకున్నారు. ఊట ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. సంఘము యొక్క ఊటలు యేసుక్రీస్తునందున్నవని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా ఊట నీయందే ఉన్నదని
ఆయనను స్తుతించగలిగే సంఘంగా సంఘం ఉండాలి. నా ఆశీర్వాదానికి నీవే కారణభూతుడవు అని విధేయతతో అంగీకరించాలి. యెరూషలేములో రక్షణార్థముకు ఊట ఒకటి తీయబడునని జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో జకర్యా ప్రవచించుట మనం చూస్తాం. ఆ ఊటను గురించి మనం ఆలోచిస్తే ఆ ఊట యేసయ్యే. ఈరోజు సంఘాన్ని మనం ప్రశ్నించాలి. సంఘమా, నీ ఊటలు ఎవరి యందున్నవి? నీ ఆశీర్వాదాలు ఎవరి ద్వారా నువ్వు పొందావు? లోకము సంఘాన్ని గురించి గొప్ప సంగతులు చెప్పుకోవాలంటే యేసుక్రీస్తులు అతిశయించాలి. నీవు ఏమైతే పొందావో, నీవేమైతే కలిగి ఉన్నావో, నీ స్థితిగతులన్నిటిలో యేసుక్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. అయ్యా, నీ కృప వలనే నేనున్నాను. ఈరోజు నేను ఈ దీవెన పొందానంటే కేవలం నీ కృప వలనే. నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు, నా జ్ఞానం వలన కాదు, నా డబ్బు వలన కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు. కేవలం నీ యందు నేను ఉంచిన విశ్వాసమును బట్టి, నా ఎడల నీవు చూపిన కృపను బట్టి నాకు ఈ ఊటలు, నాకు ఈ దీవెనలు, నీకు స్తోత్రాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు మహాప్రభావాలను ఆరోపిస్తున్నాను దేవా అని ఏ సంఘం ఒప్పుకుంటుందో, ఏ సంఘం చెప్పుకుంటుందో, ఏ సంఘం అతిశయిస్తుందో ఆ సంఘాన్ని గురించి లోకం గొప్ప సంగతులు చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలగాలి. మన ఘనతను బట్టి అతిశయించకూడదు, మన గొప్పతనాన్ని బట్టి అతిశయించకూడదు. నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. నీ ఊటకు కర్త నీ రక్షకుడైన యేసు. నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే. నా స్థితికి నీవే కారణభూతుడవు దేవా, నీకు స్తోత్రాలు అని చెప్పి ఆయన నామమును బట్టి, ఆయన ఇచ్చిన దీవెనలను బట్టి సంఘం అతిశయించాలి. ఈరోజు సంఘం దేనిని బట్టి అతిశయిస్తుంది? సంఘం యొక్క ఉచ్చ స్థితికి ఎవరు కారణం? నీవా, నేనా? ఆయన మాత్రమే కర్త, ఆయన మాత్రమే కారణమని చెప్పి నేను ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఆ భావన సంపూర్ణమైనటువంటి సమర్పణలో ఎవరైతే ఈ అనుభవంలోనికి వస్తారో ఆ సంఘం దీవించబడుతుంది, ఆ వ్యక్తి దీవించబడతాడు. సంఘంలో ప్రతి ఒక్కరూ అలాగ ఉండగలిగినప్పుడు లోకం ఆ సంఘాన్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఈరోజు మనం దేనిని బట్టి అతిశయిస్తున్నాం? ఎవరిని బట్టి అతిశయిస్తున్నాం? మనం ఎప్పుడు మన గొప్పతనాన్ని చాటుకోవటానికి, మన ఉనికిని ప్రకటించటానికి, మన యొక్క ఐశ్వర్యాన్ని ప్రదర్శించటానికి, మన అధికారాన్ని ప్రదర్శించటానికి మనం పూనుకొని ప్రభువు నామాన్ని అవమానపరుస్తున్నాం. అందుకే లోకం మన సంఘాలను గురించి హీనమైన సంగతులు చెప్పుకుంటున్నారు, వేలెత్తి చూపుతున్నారు, విమర్శిస్తున్నారు. మీలో ఏ గొప్పతనం ఉన్నది? ఏ ప్రత్యేకత ఉన్నది? ఏ పరిశుద్ధత ఉన్నది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభువు నామం హేళనకు గురవుతుంది. లోకం అంత హీనంగా ఈనాటి సంఘాలను గురించి విమర్శిస్తున్నారు, వేలెత్తి చూపుతున్నారు. మనలో ప్రభువు నామములు తగ్గించుకొని మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి దేవా అని చెప్పలేనటువంటి దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం.
ప్రియమైనటువంటి దేవుని సంగమ, కొరాహు కుమారులు ఈ కీర్తనలో ఈ 3 విషయాలను ప్రత్యేకంగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటిది, ఏ పునాదిపై మన సంఘం కట్టబడుతుంది, మనం ఎలాంటి గుమ్మాలను ప్రతిష్ఠించి ఆ గుమ్మాలలోనికి ప్రభువును ఆహ్వానించటానికి తగినటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి సంఘంలో బ్రతుకుతున్నామో లేదో ఆలోచించాలని చెప్పి కొరా కుమారులు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే నీ స్థితికి కారణభూతుడని నా ఓటలన్నీ నీ అందే ఉన్నవని చెప్పి ఆయన నామాన్ని బట్టి అతిశయించగలిగే ఆధ్యాత్మిక సమర్పణలో మనం బ్రతుకుతున్నామో లేదో కూడా ఆలోచించటానికి ఈ వాక్యము ద్వారా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానం ద్వారా మన సంఘము, మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు సన్నిధిలో ఏ రీతిగా ఉందో, లోకము దృష్టిలో మన సంఘం ఎలాగ ప్రశంసించబడుతుందో, ఎలాగా మన సర్వశక్తిమంతుడైన దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుందో మనం ఆలోచిస్తూ మన నడవడికను, మన ఆత్మీయ జీవితాన్ని ఆయనకు మహిమకరంగా తీర్చిదిద్దుకోవటానికి ప్రేమగల దేవుడు ఈరోజు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి హృదయంలో ఈ వాక్యం ఆధ్యాత్మిక ఉరవడిని కలుగు చేయాలని చెప్పి ఆధ్యాత్మికంగా ఆలోచింపచేసి మంచి తీర్మానాలను చేసుకొని క్రైస్తవ సంఘ ఆ అత్యున్నత ఆత్మీయ సుగుణాలను ధరించగలిగేదిగా మలచటానికి మనం అందరం కృషి చేయాలని, ప్రయాసపడాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచాలని కోరుతున్నాను. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సమయంలో మీ సన్నిధిలో మేము ధ్యానించినటువంటి వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినిన ప్రతి హృదయం ఈ వాక్యాన్ని బట్టి కొన్ని క్షణాలు ఆలోచించుటకు వారి హృదయాలలో ఆత్మీయ తృష్ణను కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ఆధ్యాత్మిక స్థితి ఏ రీతిగా ఉన్నదో ఆత్మ పరిశీలన చేసుకోవటానికి, మా సంఘాల దుస్థితిని గుర్తించి మీకు మహిమకరమైనటువంటి సంఘంగా ఈ లోకము చేత ప్రశంసింపబడే రీతిగా మా సంఘాలను తీర్చిదిద్దుకున్నట్టులో మేము అవలంబించవలసినటువంటి ఆధ్యాత్మిక పద్ధతులను మేము కలిగి ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలోకి తీసుకుని మమ్మల్ని ప్రేరేపించి బలపరిచి మీ మహిమార్థమై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నమ్మదగిన దేవుడుగా మీకు సాక్షులుగా బ్రతకగలిగే కృపను మాకు అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత మహాప్రభావాలను మీకు ఆరోపిస్తూ మా సంఘాన్ని మరొకసారి మీ ప్రేమగల హస్తాల క్రింద భద్రపరచుచు మీ సారూప్యములోనికి మా సంఘాన్ని సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసు దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మీకందరికీ ఆయన సన్నిధిలో దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు
అనే ఈ వాక్యాన్ని ఆలోచించి ఏ పునాదిపై మా సంఘాలు కట్టబడుతున్నాయో, మీరు ప్రవేశించే గుమ్మాలుగా మా మందిరపు గుమ్మాలు పరిశుద్ధమైనవిగా ఉండగలుగుతున్నవో లేదో ఆలోచించుటకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు ఆయన సారూప్యములోనికి ఎదిగిన ప్రతి ఒక్కరూ మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని అతిశయించగలుగుటకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.